మూడోసారి అండి రావడం. ఫస్ట్ సారి ఒకసారి వచ్చినప్పుడు అయితే ఒక ఇంటి రొట్టె తీసుకున్నాను, ఇల్లు కట్టాను, కొంచెం అప్పులు తీరాయి. మళ్ళీ రెండోసారి వచ్చాను, 2 ఇల్లు కట్టాను. పర్వాలేదు, బాగానే అయితే ఉంది. అందుకే ఇది మూడోసారి. నాతో పాటు ఇంకొక 5గురిని తీసుకొచ్చా. అది నమ్మకంగా అయితే బాగానే. మా చెల్ల మస్తాన్బి, షేక్ మస్తాన్బి. బాగుంది, పండుగ బాగానే ఉంది. రొట్టెలు మాకు వచ్చినా ఎప్పుడు వచ్చినా మాకు పని అవుతుంది. నెల్లూరుకి సంవత్సరం వస్తాం. మేమా ఇంట్లో అప్పులు రొట్టె, కై బరకత రొట్టె అన్నీ పట్టాం. అవి తీరినాయి, అది అందుకోసం అని మళ్ళీ వస్తుంటాం. హైదరాబాద్ చాలా నమ్మకం ఉంది. 8-9 ఇయర్స్ నుంచి వస్తున్నాం. ఇక్కడ అన్నీ బాగా జరుగుతాయి. అంటే మనం కోరుకున్నవన్నీ ప్రతివి బాగా అవుతుంది. అందుకే ప్రతిసారి రావాలని అనుకుంటున్నాం. అది బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఏదైతే ఉందో దీన్ని మొహరం జియారత్ అని మేము చెప్తాము. ఇక్కడికి వచ్చే భక్తుల్లో 170 మంది హిందూ సోదరులు ఉంటారు కాబట్టి వాళ్ళు దీన్ని రొట్టెల పండుగలాగా నామకరణం చేసినారు. ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఒక మంచి ఆలోచనతో గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఒక సెక్యులర్ నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఏదైతే రాష్ట్ర పండగ ఈ బారా షహీద్ దర్గాలు జరిగే రొట్టెల పండుగ ఉంది కాబట్టి ఇక్కడ ఎటువంటి లోపాలు లేకుండా రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు 45 రోజుల ముందు నుంచి పొంగూరు నారాయణ గారు అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి ఇద్దరు మంత్రుల సహకారాలు తీసుకొని వాళ్ళ తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని ఇక్కడ పర్యవేక్షిస్తూ టోటల్ ఎంతమంది వచ్చినా కానీ మహిళలకు టాయిలెట్స్ కానివ్వండి, డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్లు కానివ్వండి, అదేవిధంగా ఏదైతే స్వర్ణాల చెరువు ఉందో దాంట్లో వాటర్ క్లీనింగ్ కానివ్వండి అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసినారు.